14, 17 ఏళ్ల బాలికలపై అత్యాచారం కేసులో ఒక నిందితుడికి 200 ఏళ్ల పాటు జైలు శిక్షను విధించింది తమిళనాడు కోర్టు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వంశీకృష్ణ. ఇది నా ఫస్ట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో చివరి వరకు చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నన్ను ఇంతే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం టాపిక్లోకి వెళ్తే, ఒక మహిళ తన పిల్లలిద్దరూ సరిగ్గా చదవట్లేదని శివగంగై జిల్లా కర్తైకుడి గ్రామానికి చెందిన రామకృష్ణన్ అనే జ్యోతిష్యుడి దగ్గరికి ఈ పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళింది. ఆ జ్యోతిష్యుడికి దాదాపు 52 సంవత్సరాలు ఉంటాయి. ఆ జ్యోతిష్యుడు ఆ పిల్లల్ని చూసి, రామకృష్ణన్ జ్యోతిష్యుడు అంటాం కరెక్ట్ కాదు, ఆ కామాంధుడు ఆ పిల్లలిద్దరిని చూసి, అప్పటికే ఆ పిల్లల వయసు పెద్ద పాపకి 17 సంవత్సరాలు, చిన్న పాపకి 14 సంవత్సరాలు. ఆ కామాంధుడు ఈ పిల్లలిద్దరిని చూసి ఈ పిల్లలకి పరిహారం చేయాలని వాళ్ళ తల్లికి మాయమాటలు చెప్పి ఒక ఒంటరి గదిలోకి తీసుకెళ్ళిన అనమాట. ఒంటరి గదిలోకి తీసుకెళ్లి ఆ పిల్లలిద్దరిని బలవంతంగా అత్యాచారం చేసింది. అప్పటికి ఆ పిల్లల వయసు చాలా 14-17 సంవత్సరాలు, అంటే పసిపిల్లలు కదా. అత్యాచారం చేసి, ఈ విషయం గనక మీరు బయటికి చెప్తే మీ అమ్మ నాన్న ఇద్దరు చనిపోతారని ఆ పిల్లలకి బాగా భయపెట్టిండు అన్నమాట. భయంతో ఆ పిల్లలు ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లలిద్దరికీ ఆరోగ్యం బాగాలేకపోతే అక్కడ ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్కి తీసుకెళ్తే పిల్లల్ని చూడగానే డాక్టర్కి డౌట్ వచ్చి ఈ పిల్లలిద్దరికి వైద్య పరీక్షలు చేయాలని చెప్పేసి వైద్య పరీక్షలు చేసింది. వైద్య పరీక్షలు చేసి తన తల్లిని పిలిచి, మీ పిల్లలిద్దరూ లైంగికంగా వేధించబడ్డారు అని చెప్పింది. వెంటనే తల్లి బాగా షాక్ గురైంది. ఎందుకంటే తనకి కూడా తెలియదు కదా ఏం జరిగింది ఏంటని. అయితే ఆ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళి గట్టిగా అడగ్గా జరిగిన విషయం మొత్తం చెప్పాడు అనమాట. ఇట్లా మనం జ్యోతిషి దగ్గరికి వెళ్ళాం కదా, అప్పుడు మమ్మల్ని అత్యాచారం చేసిండని జరిగిన విషయం మొత్తం చెప్పారు. జరిగిన విషయం మొత్తం చెప్పగానే తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని పక్కన ఉన్న మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కామాంధుడిపై కేసు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రామకృష్ణని అరెస్ట్ చేసి ఈ కేసు విచారణ శివగంగ జిల్లా పోక్సో కోర్టులో 23వ తారీఖు, మొన్న సోమవారం 23వ తారీఖు ఫిబ్రవరి 2026లో కేసు ముగిసింది. ఆ కామాంధుడికి 200 ఏళ్ల పాటు జైలు శిక్షను విధించి 2 లక్షల జరిమానాతో పాటు ఆ పిల్లలిద్దరికి చెరో 10 లక్షలు చొప్పున గవర్నమెంట్ నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయించింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.